నా భార్య నన్ను వదిలేసింది బాబోయ్ అంటూ ఒక తెలుగు హీరోయిన్ పై ఆమె భర్త సంచలన పోస్ట్ అయితే పెట్టారు. ఎవరా హీరోయిన్, అసలు ఏంటి అక్కడ? సో హీరోయిన్ పూర్ణ అందరికీ తెలిసిందే. తను ఢీ షోలో కూడా జడ్జిగా చేసి అందరికీ చాలా దగ్గరైందని చెప్పుకోవచ్చు. చాలా సినిమాల్లో కూడా తన పాత్రకి మంచి ఒక అంటే లేడీ ఓరియంటెడ్ పాత్రలకి ఎక్కువగా చేసింది తను. సో ఈ విధంగా మంచి మంచి సినిమాలు చేసి షోస్లోకి వచ్చి మంచి ఆదరణ అయితే పొందింది. అయితే రీసెంట్గా పూర్ణ గారి భర్త షానిద్ ఆసిఫ్ అలీ గారు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టారనమాట. అయితే ఈ 45 రోజులు నా జీవితంలో ఎప్పుడూ కూడా నేను మర్చిపోలేను. నిశ్శబ్దమైన రాత్రుల్ని ఒంటరిగా గడిపాను. నీ జ్ఞాపకాలతోనే రాత్రులన్నీ కూడా గడిపాను. నిద్ర కూడా నాకు రాలేదు. అసలు నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి చాలా ఎమోషనల్గా పోస్ట్ అయితే పెట్టారు. అయితే దీన్ని చూసిన తర్వాత పూర్ణ వాళ్ళ భర్త ఇద్దరు కూడా విడాకులు తీసుకుంటున్నారేమో, అందుకోసమని పూర్ణ దూరంగా వెళ్ళిపోయిందేమో, అందుకోసమని ఈయన ఇంతగా బాధపడుతున్నాడని చెప్పేసి చాలా మంది కూడా ఇంకా విడాకులు తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారు అనమాట ఈ పోస్ట్ చూసిన తర్వాత. అయితే వెంటనే మళ్ళీ ఈ పోస్ట్ తర్వాత ఇంకొక స్టోరీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే నా భార్య అంటే పూర్ణ గారితో పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులు అంటే 45 రోజులు నేను ఎప్పుడు కూడా దూరంగా ఉండలేదు. సో ఫస్ట్ టైం ఇంత దూరంగా ఉంది కాబట్టి ఆ బాధని కానీ ఆ ఒంటరితనాన్ని నేను భరించలేకపోయాను. అందుకోసమని నా ఫీలింగ్స్ని ఎవరితో చెప్పుకోవాలి తెలియక ఈ విధంగా స్టోరీలో పెట్టుకున్నాను. సో దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారు, సెలబ్రిటీస్కి ఇది కామన్గా అయిపోయింది, ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు. దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పేసి చెప్పాడు. సో ప్రజెంట్ అయితే మేము మా ఫ్యామిలీతోని చాలా హ్యాపీగానే ఉన్నాం, అందరం సంతోషంగా ఉన్నాం. ఎవరు కూడా ఈ విధంగా తప్పుగా అనుకోకండి. సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకు మనస్సు ఉంటుంది. సో వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్కడ షేర్ చేసుకోవాలో తెలియక ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో వాటిని మీరు తప్పుగా అర్థం చేసుకొని నానార్థాలు వెతకకండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తం మీద సెలబ్రిటీస్ ఏ చిన్న పోస్ట్ పెట్టినా కూడా దాని వెనకాల నిజం ఎంత, అబద్ధం ఎంత, వాళ్ళు ఎందుకు పెట్టారు ఏది కూడా తెలుసుకోకుండా చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మైండ్లో ఏది స్ట్రైక్ అయింది దాన్ని ఇంకా బయటకు చెప్తూ ఉంటారు. సో మరొకసారి ఆయన చెప్పడం జరిగింది, సెలబ్రిటీస్ పర్సనల్ విషయాల్లోకి ఎవరు కూడా దూరకండి, మేము మాత్రం విడాకులు తీసుకోవడం కాదు చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి అలీ గారు మాత్రం చెప్పడం జరిగింది.